సరే నేను ఒక స్టోరీ చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. పైకి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాకనంట, యమధర్మరాజు ఏమో ఒకే ఇంటిలో ఇద్దరు చనిపోయారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఆ ఇంటి యొక్క జమీందారు, అక్కడ పనిచేసేటువంటి పాలేరు, ఇద్దరు దేహం వదిలేశారు ఒకేసారి. పైకి వెళ్ళాకనేమో డ్యూటీలు డివైడ్ చేశాడనమాట యమధర్మరాజు. ఈ జమీందారికి ఏమో మొత్తము క్లీనింగ్ డ్యూటీ ఇచ్చేసాడనమాట. క్లీనింగ్, ఆ పని ఈ పని అది ఇది అంతా. ఈ పాలేరుకేమో ఒక మంచి మెహల్ ఇచ్చేసేసి చక్కగా ఈ మెహల్లో ఉండు, తిను, హాయిగా రిలాక్స్గా ఉండు, ఎంజాయ్ చెయ్యు అని చెప్పాడంట. జమీందార్కి చాలా కోపం వచ్చిందంట. మళ్ళీ ఈ పని పాటలన్నీ ఎవరికి చెయ్యాలి? జమీందారే వెళ్ళి ఆ పాలేరు మహల్లో పని చేయాలి, అన్ని పనులు. అర్థమైందా? నేను చేయించుకున్నాను, ఇప్పుడు నా చేత ఎందుకు చేయిస్తున్నారు అని వెళ్ళి ప్రశ్నించాడంట. ఏంటి అసలుకి? అయితే ఒకసారి నీ జన్మ కథ అంతా చూడు అని చెప్పి జమీందార్ని చూపించారు. జమీందార్ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ ఆస్తి ఉంది, కానీ దాన ధర్మాలు చేయలేదు, పనివాడికి తినిపించలేదు, పూజలు చేయలేదు, ఏ రకమైన పుణ్యాలు చేయలేదు, ఏమి చేయలేదు. కాగా తన ధనం యొక్క అహంకారంతో అందరినీ పీడించడం, బాధ పెట్టడం, ఏడిపించడం వగైరా చేశాడు. ఈ పాలేరు దగ్గర డబ్బే లేదు కదా, కొద్దిగే ఉండేది. కానీ నిత్యం భగవంతుడి యొక్క స్మరణ చేయడము, అవసరమైన వాళ్ళకి సహాయం చేయడము, నోటితో మంచి మాటలు మాట్లాడడము. ఇంకా అతను వెళ్ళే వాళ్ళ వీధిలో చీకటిగా ఉండేదన్నమాట. ఇతడికేమో చాలా లైట్లు ఉండేవి. వాళ్ళ వీధిలో చీకటిగా ఉంటే, భగవంతుడా నీకు దీపం పెడితే నా ఇల్లు మాత్రమే వెలుతురులో ఉంటుంది, దారిలో వెళ్ళే వాళ్ళందరికీ పాములు పొదళ్ళ మధ్య నడుస్తారు కదా, నీ పేరు మీద దీపం నేను బయట పెడుతున్నానయ్యా అని ఆయన గుర్తు తెచ్చుకొని దీపము బయట పెట్టాడు అనమాట. ఆయన్ని గుర్తు తెచ్చుకున్నాడు, దీపం పెట్టాడు. సో సేవ జరిగింది, భగవంతుడి స్మృతి అయ్యింది, సేవ జరిగింది, వ్యవహారం. అనేక ఖజానాలు ఇచ్చారు భగవంతుడు మనకి. సంకల్పం, సమయం, శ్వాస, జ్ఞానము, గుణాలు, శక్తులు, ఖుషి, ఈ ఖజానాలు అన్నీ ఇచ్చారు, ప్రాప్తులన్నీ ఇచ్చారు. వీటిని నేను ఎంత సఫల అంటే సంపన్నంగా ఉండి ఫలం పొందేందుకు లక్ష్యం పెట్టుకొని ఉన్నానో అంత. సో ఈ కథ ఎవరికైనా వర్తిస్తుంది.